ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యమనే ధారావాహిక శీర్షిక ఆ దేవదేవుని కృపా కటాక్షాల కారణంగా 91 దాటి 92లోకి అడుగు పెడుతోంది. కేవలం తల్లిదండ్రులైనటువంటి మీ అందరూ మీ పిల్లల్ని పంపిస్తూ ఉండడం, ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే మీ పిల్లలతో విష్ణు సహస్రనామ గ్రంథాలని విప్పి మీరు చదువుతూ వారి చేత కూడా చదివిస్తూ ఉండడం, తద్వారా లోకానికి విష్ణు సహస్రనామ వ్యాప్తి చేయడంలో భాగస్వాములు కావడం, ఆయన అనుగ్రహాన్ని పొందుతూ ఉండడం పరమ ఆనందకారణంగా భావిస్తున్నాను. ఈ చక్కనైన యజ్ఞంలో నాకు భాగస్వామ్యం కలగడాన్ని నేనెంతో ఆనందపడుతూ ఆయనకు అనేక కృతజ్ఞతల్ని తెలుపుకుంటున్నాను. ఈ స్ఫూర్తితో ఈరోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మీరు 65 నుంచి 74వ శ్లోకం వరకు మాత్రమే చదవాలి. ఒకే కంఠంతో అందరూ చదువుతున్నారా అన్నట్టు అనిపించాలి ప్రేక్షకులకి. అలాగే ఇంట్లో ఆడవాళ్ళు పనులు చేసుకుంటూ వింటూ శ్రోతలుగా అవుతారు. అంచేత ప్రేక్షకులకి శ్రోతలకి కూడా ఈ స్పష్టమైనటువంటి ఒత్తులు వినిపిస్తూ ఇంత బాగుంటుందా విష్ణు సహస్రనామం, ఇంతకాలం మేము ఎందుకని దీన్ని చేయలేదు అని అనుకోవాలి. మేము ఆ మధ్య చేసి మధ్యలో ఎందుకు మానేశాం అని కాస్త బాధపడాలి. అయ్యో ఇంత గొప్పదాన్ని మనం ఇప్పటివరకు ప్రారంభించడం బాగుండలేదు, అరే చాలా పొరపాటు చేశాం అని అనుకుని ఇవాళ నుంచి విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేద్దామనే ఆలోచనని స్ఫూర్తిని పొందాలి. ఈ స్ఫూర్తితో ఒక నామానికి అర్థాన్ని చెప్పుకుని అక్కడి నుంచి మీ చేత చదివిస్తాను. స్వక్ష. ఇదే నామం పట్టుకుని ఇలాగే చెప్పుకుంటారా అని అనుకోకండి. కిందటి ఘట్టంలో మనం స్వక్ష అనేదానికి 2 అర్థాలు చెప్పాం. ఆ మొదటి అర్థం వేరు, రెండో అర్థం వేరు. ఇప్పుడు కూడా స్వక్ష చక్కని కళ్ళు కలిగినవాడు అనేదానికి కూడా ఆ అర్థం మనం చెప్పాం. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే విష్ణు సహస్రనామంలో ప్రతి నామానికి ఒకే అర్థం ఉంటే అది గొప్ప కానే కాదు. ఇవాళ చాలామంది కవులు ఉన్నారు, వాళ్ళు కవిత్వాన్ని రాస్తుంటారు. రాసేదానికి ఒకే అర్థం ఉండొచ్చు లేదా రాకపోవచ్చు. ఆ అర్థం వస్తుందని నేను రాశాను ఆయన అనుకోవచ్చు. అలా ఉండదు. ఏ అర్థమైతే అనుకుంటామో ఆ అర్థంతో పాటు అనేక అర్థాలు వచ్చేలా రాయడం అనేది నిత్యము తపస్సు చేసినటువంటి మహానుభావుల అద్భుతమైనటువంటి శక్తికి నిదర్శనం. భీష్మ పితామహుడు అంపశయ్య మీద పడుకుని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణు స్వరూపుడైనటువంటి కృష్ణుణ్ణి దర్శిస్తూ అంతమంది మధ్యలో నేనిక కాసేపట్లో ఈ లోకాన్ని విడిచి వెళ్ళబోతున్నాననే ఆర్తి లేదానికి ఆనందంతో అంత చక్కగా గానం చేసుకున్నటువంటి ఈ విష్ణు సహస్రనామ పారాయణాన్ని మనం చేయడం కూడా ఎంత అదృష్టం. అది స్వక్ష మంచి కళ్ళు కలిగినవాడు, ఆకర్షణీయమైనటువంటి కళ్ళు కలిగినవాడు అర్థం చెప్పుకున్నాం. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంగుపై చల్లెడివాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వురాజిల్లెడి మోమువాడు ఒకడు శల్వలమానధనంబు తెచ్చెను ఓ మల్లియలార మీ పొదల మాటున లెడుగదమ్మ చెప్పరే. తెలుగు భాగవతంలో బమ్మెర పోతన గారు రాసినటువంటి పద్యం ఇది. నల్లనివాడు, నల్లగా అంటే ఏం బాగుంటారండి అంటాం, కానీ మీరు ఆలోచించి చూస్తే మన్మథుడు నల్లగా ఉంటాడు.
మన్మథుడు అందరి మనసుల్ని కదిలిచేస్తాడే, వాడు నల్లగా ఉంటాడు. చిత్రం కాదు? కాళింది నది నలుపు. యమునా నదిలో స్నానం చేస్తే చాలా బాగుంటుంది అంటాం మనం. ఆ బృందావనం పక్కనుండే యమునా నది నల్లగా ఉంటుంది. గంగా, యమున, సరస్వతి వాటిలో ఉండే ఈ యమునా నది నల్లగా ఉంటుంది. చిత్రమైన విషయం ఏమిటంటే, ఎవ్వరినీ కూడా మానసికంగా దెబ్బతినకుండా ఉండేలా, ప్రతి వాళ్ళు కూడా ఆనందించేలా, ఎవరికి కావలసిన ఓదార్పుని ఆ విధంగా ఇచ్చేటటువంటి అవకాశం పురాణ ఇతిహాసాల్లో ఉంటుంది. అదే లోకంలో ఉండే దిక్కుమాల నవలలు, కథలు చదివారనుకోండి, విపరీతంగా మనం అలా నిష్ఠానతో దిగజారిపోతాం. కానీ పూర్వులలా కాదు, అందరినీ అలా. నల్లనైనటువంటి ఓ కుర్రాడు పుట్టాడే అనుకుందాం తల్లికి, నా అబ్బాయి నల్లగా ఉన్నాడు, ఎవరికైనా దత్తత చేస్తాను, విడి చేస్తాను అంటుందా? కాదు. అంచేతనే తెలుగులో సామెత, కాకి పిల్ల కాకి ముద్దు. గుర్తుంచుకోగలగాలి. ఇష్టాన్ని పుట్టిస్తుంది అది. నల్లనివాడు పద్మనయనంబులవాడు. పద్మానికి రేకుంటుంది చూడండి, ఇలా ఉండి మధ్యలో ఎత్తుగా ఉంటుంది, ఇటు ఇటు చిన్నగా వాలిపోయి ఉంటుంది కదా. అలా ఉండే బ్రహ్మాండమైన కళ్ళు కలిగిన వాడు. ఇక్కడ ఇంకో అర్థం కూడా అది, పద్మనయనంబులవాడు. పద్మ అంటే బ్రహ్మాండం, ప్రపంచం. ప్రపంచాన్ని నయనంబులవాడు, నడిపేవాడు. ఇదిగో కృతయుగం ఇన్ని సంవత్సరాలే ఉండాలి, త్రేతాయుగం ఇన్ని సంవత్సరాలే ఉండాలి, ద్వాపరయుగం ఇన్ని సంవత్సరాలే, కలియుగం ఇన్ని సంవత్సరాలే అని ప్రపంచపు నడకని ఖచ్చితంగా నిర్ణయించి చెప్పేవాడు ఎవరో, పద్మనయనంబులవాడు. చిత్రం ఉంది. పూర్వులైనటువంటి వాళ్ళు ఏ పద్యాన్ని రాసినా, శ్లోకాన్ని రాసినా అది వినేసి వదిలేందుకు సరిపోయేటటువంటిది కాదు. దాన్ని కళలో చూడాలి. పెద్ద చెట్ల పొదలన్నీ అలా ఉన్నాయి, ఊహించుకోండి. చెట్ల పొదలన్నీ, అక్కడ ఉండేటటువంటి ఆ గోపికల వస్త్రాలన్నిటినీ తెచ్చేశాడు కృష్ణుడు. తెచ్చేసిన తర్వాత మళ్ళీ ఎవరికీ కనిపించకుండా యువతలకి రావాలిగా. మెల్లిగా పాకుతూ, నల్లనివాడు, నల్లగా ఉన్నాడు, పద్మనయనంబులవాడు. ఆ దొంగతనం చేసి వెళ్ళిపోయినటువంటి వాడు ఎవరో, వాళ్ళు ఇంకా గమనించలా, స్నానాలు అవి చేస్తూ ఆనందంగా ఉండి, వాళ్ళు ఎక్కడ తన్ని చూసి పట్టుకుంటారా అనే అభిప్రాయంతో పద్మనయనంబులవాడు, కళ్ళు అటు ఇటు ఇటు అటు చూస్తూనే ఇలా వెనక్కి పాకుతూ జరుగుతున్నాను అనే విషయాన్ని ఎవరన్నా చూస్తున్నారా? ఆ కళ్ళలో ఏముంది? తన్ని గుర్తిస్తారేమో అనే చిన్ననైన భయం ఉంది. అవునా? కృపారసముపై చల్లడివాడు. పాపం, మీ చీళ్ళన్నీ ఎత్తుకుపోతున్నాను కదా, తర్వాత ఎలా యువతలకు వస్తారో, పాపం ఏం అవస్థ పడతారో అని ఆ జాలిని వాళ్ళ మీద చల్లుతున్నవాడు. కృపారసంబుపై జల్లెడివాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు. వెనక్కి ఎలా విడుతూ ఉంటే ఏమొస్తుంది తర్వాత? పింఛం కనిపిస్తుందిగా, తల మీద పింఛం. అబ్బో, దీన్ని బట్టి నన్ను గుర్తుపడతారేమో అని కొద్దిగా భయపడుతూ ఇంకోసారి చూశాడు. నవ్వురాజిల్లెడి మోమువాడు. అయిపోయిందిగా, నా పని అయిపోయింది, నేను మొత్తం తెచ్చేశాను, ఇప్పుడు మీకు అర్థమవుతుంది అని నవ్వుని కళ్ళలో చూపించడం. బాగా ఆలోచించండి. మామూలు నవ్వు నవ్వుతున్నాడు, కానీ ఆ నవ్వు ఎక్కడ కనిపిస్తుంది? కళ్ళలో కనిపిస్తుంది. చిన్నపిల్లవాడు ఏదైనా ఒక వస్తువుని అడుగుతాడు, వాడికి కడుపు ఇబ్బంది కలిగిస్తుంది, ఈ పదార్థాన్ని తింటే అన్న తల్లి ఏం చేస్తుంది? జాగ్రత్తగా ఆ వస్తువుని దాస్తుంది చోట, ఆ పదార్థాన్ని దాచిన తర్వాత వాడు అక్కడికి వెళ్ళి వెతుక్కుంటూ ఉంటాడు. వాడు అప్పుడు తల్లి తన నవ్వుని తన కళ్ళలో చూపిస్తుంది. అది నిజమైనటువంటి నవ్వు. నోటితో నవ్వు నవ్వితే అది వంకరే. నోటితో నవ్వే నవ్వు ఎప్పుడూ సరైన నవ్వు కాదు, వంకర నవ్వు.
వాడి వంకరనవ్వండి, వాడిది టింకరనవ్వండి అంటుంటాం. నిజమైనటువంటి నవ్వు కళ్ళలో కనిపిస్తుంది. ఎక్కడైనా సరే మనం మామూలుగా చూస్తూ ఉంటే స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ నవ్వురాజిల్లెడి మోమువాడు ఒకడు. అప్పుడు యువతలకు వచ్చేసాక కృష్ణుడు ఆ గోపికలందరూ గబగబా వచ్చారు. వచ్చి అడుగుతున్నారు వీటిని, ఈ పొదలని. ఒకడు చెల్వల మాన ధనము తెచ్చెను. ఓ పొదలారా, ఇలాగ నవ్వుతూ కళ్ళతో అలా చూస్తూ తను ఎవరైనా చూస్తున్నారేమో అనే ఆ ఆలోచనతో మా మీద జాలిని చూపిస్తూ వెనక్కి వెనక్కి వెడుతూ ఈ తల మీద ఒక పింఛాన్ని పెట్టుకుని ఒకరిక్కడికి వచ్చాడు. ఆ ఉన్నవాడు మీ పొదల మాటున, మీ పొదల మాట దాక్కున్నాడా, పొదల వెనకాల దాక్కున్నారా అని అక్కడితో ఆగల. పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే. సహజంగా మన పిల్లవాడు కనిపించకపోయినట్టయితే ఏ ఇంటికైనా వెళ్ళి ఏమంటాం మనం, మీ ఇంట్లో ఉన్నాడా, మీ ఇంట్లో ఉన్నాడా అని అడుగుతాం తప్ప మీ ఇంట్లో లేడు కదా, మీ ఇంట్లో లేడు కదా అని ఎక్కడైనా అంటామా? లేడు గదమ్మ. ఎందుకని? ఇలాంటి చక్కనైన కళ్ళు కలిగిన కృష్ణుడు మీ వెనకాల ఉండకూడదు, మీ పొదల వెనకాల ఉండకూడదు, మా వెనకాలే ఉండాలి, మాతోటే ఉండాలి. ఆ కళ్ళలో అంత గొప్పదనం ఉంది. అటువంటి ఉత్తమమైన కళ్ళు, ఆకర్షణీయమైన కళ్ళు, తిరిగి తిరిగి చూడాలి అని అనిపించేలా ఉన్నటువంటి అమోఘమైన కళ్ళు ఆ కృష్ణునికి ఉన్నాయి. అంచేతనే కృష్ణుడి విగ్రహాన్ని, కృష్ణుడి చిత్రాన్ని, కృష్ణుడి పటాన్ని ఏదైనా కానీ మనం చూసినప్పుడు ఆ కళ్ళలోకి చూసి గుర్తు తెచ్చుకోవాలి. సుఅక్ష, చక్కనైనటువంటి నేత్ర సౌందర్యం కలిగినవాడు. ఓ గూనిది, కుబ్జ దాని పేరు, పొట్టిది కూడాను. అలా ఎదురుగా వచ్చింది కృష్ణుడికి ఎదురుగా వచ్చి, కృష్ణ అంది. ఏమిటే అన్నాడు. ఏం లేదు, పొట్టి రూపంతో ఉన్నాను, పైగా గూని రూపంతో ఉన్నాను. ఊళ్ళో వాళ్ళందరూ నన్ను అదో రకంగా చూస్తున్నారు, చెప్పలా అని మామూలుగా చూస్తే ఓహో అర్థమైంది అని వెంటనే దాని పొట్టితనాన్ని పోగొట్టాడు, గూనితనాన్ని పోగొట్టాడు. విపరీతమైనటువంటి సంతోషంతో అది కళ్ళతో నవ్వింది. అర్థమైందా? తల్లి దగ్గరకు వచ్చి పిల్లవాడు నాకు ఇది కావాలి అని చెప్పకూడదు. తల్లే ఆ ఎవరికి ఏం కావాలనే యథార్థాన్ని గమనించగలిగిన కళ్ళతనం ఉండాలి. భగవంతుడంతే, నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావో నాకు తెలుసు అని. అంతటి ఉత్తమమైన లక్షణాలు మనకు కనిపిస్తాయి కళ్ళలో. సుఅక్ష, చక్కనైనటువంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి వాడు ఆ మహావిష్ణువు. అర్థమైంది కదా? సుఅక్ష. ఈ స్ఫూర్తితో ఒకే విధమైన వేగంతో కానీ చదువుతూ ఉంటే వినాలి అని అనిపించే ఆలోచన కలుగుతుంది. కొందరికి ఏమాత్రమూ అక్షర జ్ఞానం ఉండకపోవచ్చు, వాళ్ళు వింటూ ఆనందాన్ని పొందాలి. కాబట్టి కంఠం పెద్దది చేసి చదవండి, నిదానంగా చదవండి. ఎదుటి వాళ్ళు మనం చదివేదాన్ని వింటూ లేదా చూస్తూ తప్పక చదవాలనే ఉత్సాహం వాళ్ళలో పుట్టేలా చదవాలి. చదువుదామా? ప్రారంభించండి. శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావన శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయ స్వర్శస్వంగ సదానందో నందో జ్యోతిర్గణేశ్వర విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయ ఉద్దీర్ణ సర్వతశ్చక్షురనీశశాశ్వతస్థిరః భూషయో భూషణో భూతిర్విశోకశోకనాశనః అర్చిష్మానర్చిత కుంభో విశుద్ధాత్మా విశోధనః అనిరుద్ధో అప్రతిరథ ప్రద్యుమ్నో అమిత విక్రమః కాలనేమి నిహావీర శౌరి శూరజనేశ్వరః త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవ కేశిహా హరిః కామదేవ కామపాల కామీకాంతకృతాగమః అనిర్దేశ్య వపుర్విష్ణు వీరోనంతో ధనుంజయః బ్రహ్మణో బ్రహ్మ 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 వివర్ధనః
ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजः महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः स्तव्यस्तवप्रियस्तोत्रं स्तुतिस्तोतारणप्रियः पूर्णपूरयिता पुण्यपुण्यकीर्तिरणामयः मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुमनाहविः. ఇప్పుడు మనం స్వక్ష అనేది చూసాం, మంచి కళ్ళు, నేత్ర సౌందర్యం. ప్రహ్లాదుణ్ణి చంపడం కోసమని పెద్ద విషం నిండినటువంటి పెద్ద భయంకరమైన శరీరం కలిగినటువంటి పావుల్ని పంపించాడు హిరణ్యకశిపుడు. పంపించినప్పుడు ప్రహ్లాదుని కళ్ళలో భయం లేదు. ఎందుకని? నన్ను రక్షించేవాడు ఆయన, నాకే విధమైన భయం లేదు అని చాలా ప్రశాంతంగా ఉన్నాడు ప్రహ్లాదుడు. సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి. నాకు అలా అండగా ఉన్నది ఏమిటంటే నారాయణ మంత్రమే. నారాయణ అంటూ ఉంటాను. ఆవిడ ఏమైంది? ఆ బరువు ఆయన మీద పడింది. ఏదైనా అకస్మాత్తుగా విచిత్ర వేషాలు వీధుల్లో వేసే సందర్భంలో ఎవడో పెద్ద శరీరం వేసుకుని అమాంతంగా అటు ఇటు దూకుతూ ఉంటాడు. విచిత్ర వేషం వేస్తున్నప్పుడు పిల్లలు ఆ వేషాన్ని చూడాలనే సంతోషం ఉంటుంది, కానీ ఎక్కడ వాడు ఎత్తుకుపోతాడో అనే భయం కూడా ఉంటుంది. గబగబా అమ్మని పట్టుకుంటారు వాళ్ళు. నా లక్షణదే. అలాగే ప్రహ్లాదుడి మీదికి పాముల్ని పంపిస్తే పాము అంత వేగంగా వస్తూ ఉంటే ప్రహ్లాదుడి కళ్ళలో లేని భయం నరసింహుని కళ్ళలోకి వచ్చింది. వచ్చి వెంటనే నరసింహస్వామి కళ్ళని పెద్దవి చేసి చూశాడు. కోపం నిండుగా ఉంది. శత్రువుని వధించాలనే ఆలోచన ఉంది. అంటే ఏ హిరణ్యకశిపుడున్నాడో, పాముల్ని పంపించిన వాడున్నాడో వాడిని వధించేటటువంటి తీవ్రమైన కళ్ళతో చూస్తున్నాడు. అప్పుడు తీవ్రమైన కోపం నిండినటువంటి కళ్ళు సుఅక్ష. అందంగా ఉంటాయా? కానీ అందంగా ఉంటాయి. ఎందుకని? నా మీద కాదుగా కోపం, హిరణ్యకశిపుడి మీద కదా. అంచేత అతనికి బాగానే ఉన్నాయి, గుర్తుంచుకోగలగాలి. సుఅక్ష. శత్రువు మీద ప్రతీకారాన్ని తీర్చుకునేటటువంటి దృష్టితో కలిగిన ఆ నృసింహస్వామి యొక్క నేత్రాలు ఆ సమయంలో కూడా చాలా అందంగానే కనిపిస్తున్నాయి. కార్యాన్ని నిర్వర్తించగలిగిన, సమర్థతతో సాధించగలిగిన తనం నా కళ్ళలో కనిపిస్తుంది. అర్థమవుతుందా? ఇదే వామనుడి వేషాన్ని వేశాడు శ్రీ మహావిష్ణువు. వామనుడు అంటే పొట్టి రూపం. ఆ పొట్టి రూపం కలిగినటువంటి వామనుడు శ్రీ మహావిష్ణు అవతార మూర్తి పెద్దదైన తాటాకులు గొడిగేసుకున్నాడు భుజం మీద. అసలు పొట్టి రూపమే వ్యక్తుల్ని ఆకర్షిస్తుంది. ఎవర్రా ఇంత పొట్టిగా ఉన్నాడు అని. దాని మీద తన శరీరానికి బాగా పెద్దదిగా ఉండే ఓ తాటాకులు గొడిగేసుకున్నాడు. ఇంకాస్త ఆకర్షిస్తుంది జనాన్ని. ఏమిట్రా ఇలా ఉన్నాడు? అంతతో సరిపోలా. తనని అందరూ చూడాలి అని అనుకుని వేదాన్ని చదవడం మొదలెట్టాడు. ఆ వేదాన్ని చదవడం పీల గొంతుతో చదవాలా, గాట్టి గొంతుతో చదువుతున్నాడు. ఇంత కుర్రాడా? పెద్ద తాటాకులు కొడిగా శరీరం నిండుగా ఉన్నాడా? గబగబ గబగబా వేదాన్ని చదవడం కాకుండా నిదానమైన ఉదాత్త అనుదాత్త స్వరిత భేదాలతో చక్కగా అర్థవంతంగా చదువుతున్నాడా? ఏ గురువు దగ్గర నేర్చుకున్నాడో అని అనుకుంటూ ఉంటే ఇటు అనేకులు అటు అనేకులు కూర్చుంటే మధ్యగా ఉండే తోవలోంచి నడిచి రావడం కాకుండా ఈ జనం మధ్యలోంచి నడిచి వస్తున్నాడు. ఇంకా ఆకర్షించాడు. భగవంతుడి లక్షణం చూడండి. ఏమిట్రా వీడి లక్షణమే గమ్మత్తుగా ఉంది. పుట్టాడు, పైగా తాటాకులు గొడుగు, గొంతు చాలా పెద్దదిగా ఉంది. గొంతు మాత్రమే వింటే అబ్బో ఇన్నేళ్లవాడు అయి ఉంటాడు అన్నట్టుగా ఉంది. కానీ పెద్ద గొంతు చదువుతున్నాడు. కొన్ని తప్పులు చదువుతున్నాడా అంటే చాలా స్పష్టంగా ఉన్నది ఉన్నట్టుగా చదువుతున్నాడు. అయితే ఇలా కాకుండా ఈ మధ్యలోంచి నడుస్తున్నాడు.
నడుస్తూ నడుస్తూ అప్పుడప్పుడు అలా పడిపోతున్నాడు. పడిపోతుంటే అందరూ మళ్ళీ లేచుతున్నారు. ఎంత బాగా ఆకర్షిస్తాడు అందరినీ. సుఅక్షః, అందరినీ కూడా ఆకర్షించేటటువంటి విధంగా కనుల సౌందర్యం కలిగినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. గమనించు చూడండి, నృసింహస్వామి రూపంలో ఒక రకమైన కళ్ళు, అంతకుముందు కృష్ణావతారంలో ఒక రకమైన కళ్ళు, అంతకుముందు ఏ రామ లక్ష్మణులు ఇరువురు ఉంటే వాళ్ళు కళ్ళు అలా తెరుస్తూ ఉన్నప్పుడు చూడడంలో ఆ కళ్ళు ఎలా ఉన్నాయో అవో కళ్ళు, ఇవన్నీ కళ్ళే. సుఅక్షః, అంత శక్తి ఉంటుంది కళ్ళలో. అర్థమైందా? ఇలా వస్తున్నటువంటి పిల్లవాడిని చూశారు, అందరూ చూశారు. అక్కడ కూర్చొని శుక్రాచార్యుడు చూశాడు. నిజంగా పురాణ ఇతిహాసాలు ఎంత గొప్పగా ఉంటాయంటే, అప్రాచ్యుడు రాసిన పుస్తకాలు చదువుతూ ఉంటే అబో ఏం రాశాడండి ఒట్టిది, అవన్నీ మనవి. మన వాటిని అలా రాసి వాడి భాషలో చెప్తూ ఉంటే ఎంత గొప్పగా చెప్తున్నాడు అనుకుంటున్నాం, కానీ అవన్నీ మన సొత్తులే. అర్థమైందా? మన నుంచి దొంగతనం చేసినటువంటి విషయాలు అవన్నీ కూడా. శుక్రాచార్యుడు చూశాడు. ఎందుకని? ఏ రాజున్నాడో ఇక్కడ బలిచక్రవర్తి అనేవాడు, ఆయన చేత దానాన్ని ఇప్పించకూడని వ్యక్తి ఎవరంటే శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు తప్ప ఎవరికైనా ఇచ్చేద్దాం, రాజ్యం మొత్తం ఏమన్నా ఇప్పించేస్తా, వాడికి మాత్రం ఇవ్వకూడదు. ఈయన ఎవరు? వామనుడు. ఆ శుక్రాచార్యుడి చేత దానాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి, నేను నాకే ఇచ్చేలా చేయాలి. శుక్రాచార్యుడిని మాత్రం అతడు ఏమాత్రం ఆదరించకుండా ఉండేలా చూసుకోగలగాలి. ఈయన ఆలోచన ఇది. ఆ కళ్ళు వేరుగా ఉన్నాయి, శుక్రాచార్యుడి కళ్ళు, ఈయన కళ్ళు వేరుగా ఉన్నాయి. కళ్ళలో ఇంత భావాన్ని వ్యక్తీకరిస్తూ సాగినటువంటి ఘట్టం ఇది. అంచేత సుఅక్షః, నన్ను ఆ శుక్రాచార్యుడు చూడాలి, నేను ఆ శుక్రాచార్యుని చూడాలి. నా కళ్ళు అంత ఆకర్షణీయంగా వాడికి ఉండాలి, అతను నా కళ్ళలోకే కళ్ళని పెట్టి చూడాలి. అలాంటి ఏ తీరు కళ్ళు నా కళ్ళు కలిగగా అయి ఉండాలో అటువంటి కళ్ళతో నేను చూస్తానని చాలా జాగ్రత్తగా కళ్ళ సౌందర్యాన్ని మారుస్తూ మారుస్తూ చూశాడు. సుఅక్షః, అర్థమవుతుందా? సామాన్యమైనవి కాదు. రామ కమలపత్రాక్షః, రాముడు కమలాల్లాంటి కళ్ళు కలిగినవాడు అని చెప్తుంది శ్రీమద్ రామాయణం. కమలపత్రాక్షః, ఇందాక భాగవతంలో చదువుకున్నాం, ఇప్పుడు ఇలా చదువుతున్నాం. కమలపత్రాలు, కమలపత్రాలు ఎంత 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 సున్నితంగా ఉంటాయో అంత సున్నితంగా ఉంటాయి. అంతేకాదు, రూపదాక్షిణ్య సంపన్న, రూపంలోనూ అందంగా ఉంటాయి. ఆ కళ్ళలో దాక్షిణ్యం ఉంటుంది. దాక్షిణ్యం అంటే ఎవరైనా జాలితో తను కానీ చూసినట్లయితే ఇవ్వాలి అనేటటువంటి ఆర్తితో చూసే వాళ్ళకి ఇవ్వాలి అనేటటువంటి లక్షణం కలిగినవిగా ఈ కళ్ళు కనిపిస్తూ ఉంటాయి. అంత శక్తి సంపన్నత కలిగినవి ఆ కళ్ళు. సుఅక్షః, స్వక్షః, అర్థమైందా? రెండే అక్షరాల నామం ఇంత అర్థం కలిగి ఉంటుంది. ఇప్పుడు ఇదే స్ఫూర్తితో గొంతుని పెంచి చదవండి. ఇందాక కూడా కొద్ది వేగంగా చదివారు. చదువుతూ ఉన్న దాన్ని విని స్వయంగా మనం నేర్చుకుందాం అనే ఆలోచనలో అవతలి వారు రావాలి ప్రేక్షకులు. కాబట్టి విపరీతమైనటువంటి వేగం తగ్గించడం కాకుండా వేగాన్ని పెంచండి, కానీ విపరీతమైన వేగం లేకుండా ఇది వింటూ ఉంటే హాయిగా మేము సంతోషంగా దీన్ని చదవాలనే స్ఫూర్తి వాళ్ళకి కలిగేలా చదవండి. ప్రారంభించండి. శ్రీధర్ శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావనః శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయః స్వక్షస్వంగశతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయః ఉదీర్ణః సర్వతశ్చక్షురనీశः శాశ్వతస్థిరః భూషయో భూషణో భూతిర్విశోకశోకనాశనః అర్చిష్మానర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః అనిరుద్ధో అప్రతిరథ ప్రద్యుమ్నో అమిత విక్రమః
कालनेमिनिः वीरः शौरिः शूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिः हरिः कामदेवः कामपालः कामी कान्तकृतागमः अनिर्देश्य वपुर्विष्णुर्वीरोऽनन्तो धनुञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजा महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः स्तव्यस्तव प्रियस्तोत्रम् स्तुतिस्तोतारणप्रियः पूर्णः पुरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुमनाहविः. చూశారు కదండి, విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ఈ ధారావాహిక శీర్షికలో లౌకికమైనటువంటి అనేకమైన విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. కళ్ళకి సౌందర్యం అంటే భౌతిక సౌందర్యం మాత్రమే కాకుండా ఆ కళ్ళలో ఉండే సౌందర్యాన్ని మానసికంగా ఎలా గ్రహించాలో కూడా మనం ఇక్కడ తెలుసుకోగలిగాం ఆ దేవదేవుని కృపా కటాక్షం కారణంగా. ఇలాగే ఈ శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్య శీర్షికని మీరందరూ కూడా ఆదరిస్తారని, శాశ్వతంగా ఈ కార్యక్రమం ఇలా సాగాలని, దేశ విదేశాల్లో ఉన్న వారందరికీ కూడా విష్ణు సహస్రనామ పారాయణం అనేది అలా స్ఫూర్తిమంతంగా ఉండేలా చేయాలని, ఆ దేవదేవుడు ఆ తీరు అనుగ్రహాన్ని మనందరికీ ఇయ్యాలని వారికి సాష్టాంగపడుతూ ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ.